హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే విజయవాడ హైవే పెద్దంబర్పేటకు అతి దగ్గరలో ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు ఫుల్ ఎల్ఆర్ఎస్పేడ్ ప్లాటు మీ ముందు తీసుకొచ్చాను. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫుల్ ఎల్ఆర్ఎస్పేడ్ ప్లాటు మార్కెట్ కంటే తక్కువ ధరలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఏ డౌట్ ఉన్నా ఈ ప్లాట్ గురించి పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఈ ఓపెన్ ప్లాట్ ఎక్కడుంది, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లాట్ గురించి తెలుసుకునే ముందు ఈ ప్లాట్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ప్లాట్ వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకు వస్తుంది. పెద్దంబర్పేటలోని పస్మాంలలో ఉంటుంది. ఈ పస్మాంలలోని మనకు శివాజీ లేఅవుట్లో ఉంటుంది. మన పక్కకే భవానీ లేఅవుట్ ఆనుకొని ఉంటుంది. ఏదైతే మన ప్లాట్ ఉందో మన ప్లాట్ పక్కకి ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు డైరెక్ట్ మనకు సర్వీస్ రోడ్కి వెళ్తుంది. సర్వీస్ రోడ్కు అతి దగ్గరలో ఇటు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 అయినా ఇటు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 అయినా రెండింటికి మధ్యలో సర్వీస్ రోడ్ నుంచి కేవలం 8వ బిట్టే మనకు అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో సర్వీస్ రోడ్ నుంచి చేరుకోవచ్చు. మంచి లొకేషన్లో అద్భుతమైన ఫుల్ ఎల్ఆర్ఎస్పేట్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఇక ప్లాట్ వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకు 200 గజాలలో వెస్ట్ ఫేసింగ్లో 25 ఫీట్ల వైడ్ రోడ్తో ఉంటుంది. మనకు ఈ ప్లాట్ డైమెన్షన్ విషయానికి వస్తే 30 వచ్చేసి మనకు రోడ్ ఫేస్ ఉంటుంది, లోతు 60, 30x60 డైమెన్షన్స్లో వెస్ట్ ఫేస్లో 25 ఫీట్ల వైడ్ రోడ్తో ఫుల్ ఎల్ఆర్ఎస్పేడ్ ప్లాట్. చాలా అద్భుతమైన మంచి లొకేషను. అద్భుతమైన మంచి లొకేషన్ మళ్ళొకసారి ఎందుకు అంటున్నానంటే, మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మన పక్కకే ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు డైరెక్ట్ మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కు కలిపే రోడ్డు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా విజయవాడ హైవే 8 లైన్ హైవే పెద్దంబర్పేట మెయిన్ చౌరాస్తా నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకు కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీతోని ఫుల్ ఎల్ఆర్ఎస్పేడ్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. మనకు వాకబుల్ డిస్టెన్స్లో సర్వీస్ రోడ్ ఉంటుంది. ఇవే రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు అద్భుతమైన మంచి ఎంప్లాయ్మెంట్ జోన్లు ఉన్నాయి. మనకు జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆదిపట్ల టీసీఎస్ ఉంటుంది. అదేవిధంగా కొంగరకాలలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ కేన్స్ కంపెనీ కానీ కొంగరకాలన్ కలెక్టరేట్ కానీ మనకు జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలా ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 ఎక్కగానే మనకు 30 మినిట్స్ డ్రైవ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. మంచి చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ, అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్తోని మనకు మంచి ఓపెన్ ప్లాటు ఫుల్ ఎల్ఆర్ఎస్పేడ్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చారు. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు 21,000 చెప్తున్నారు, 21,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ ప్లాట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినైతే డాక్యుమెంట్ పరంగా సరే చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి ఓపెన్ ప్లాట్ ఫుల్ ఎల్ఆర్ఎస్పేడ్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వెతుకుతున్నట్టయితే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మీరు మేలు చేసేవారు అవుతారని ఈ విషయాన్ని చెప్పినాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.